అందమైన పేరుగల బాబా గుర్రం వీపు మీద జరీ వస్త్రాన్ని ధరించి చక్కటి అలంకారాలతో ధై అని నాట్యం చేస్తుండగా నాట్యం చేస్తున్నట్లుగా ముందు నడిచింది. సన్నాయి డోలు మొదలగు వాద్యాలు మ్రోగుతుండగా అలంకరించిన శ్యామకర్ణతో బాబా పల్లకీ వెంట ఊరేగారు. భక్తులు ఛత్రాన్ని పట్టుకున్నారు. పతాకాన్ని చేత పట్టుకొని ఛత్రాన్ని శ్రీ సాయి శిరస్సుపై పట్టుకొని వింజామరలను వీస్తూ నలువైపులా దివిటీలను పట్టుకొని నడిచారు. తాళాలు, మృదంగం మొదలగు వాద్యాలను వాయిస్తూ చక్కగా భజన చేస్తూ బాబాకు ఇరువైపులా నడిచారు. ఇటువంటి రమ్యమైన ఊరేగింపు చావడి సమీపానికి రాగానే బాబా ఆగి ఉత్తరాభిముఖంగా నిలిచి విధిపూర్వకంగా చేతులతో ఏవో సూచనలు చేశారు. బాబా భక్తుడు మహల్సాపతి బాబాకు ఎడమవైపున, బాబా పైన ఉత్తరీయాన్ని పట్టుకున్నాడు. బాబాకు కుడివైపున తాత్యా పాటిల్ లాంతరు పట్టుకొని నడిచాడు. బాబా ముఖం అసలే సువర్ణవర్ణం, పైగా దీపాల ప్రకాశంతో రాగి కలిసిన బంగారంలా అరుణారుణ ప్రభలతో శోభిస్తుంది. ఆ సమయంలోని వారి పవిత్ర దర్శనం మహాభాగ్యం. బాబా ఏకాగ్ర మనసులో నిలుచొని ఉత్తరాభిముఖంగా కుడి చేతిని కిందకు పైకి ఊపినప్పుడు ఎవరినో పిలుస్తున్నట్లుగా అనిపించింది. అక్కడి నుండి చావడికి బాబాను తీసుకొని వెళ్ళి గౌరవపూర్వకంగా కూర్చోబెట్టి వస్త్రాలను దివ్యాలంకరణను అర్పించారు. వారి శరీరానికి చందనం పూశారు. ఒకప్పుడు తురాయితో తలపాగాను, మరొకప్పుడు బంగారు కిరీటాన్ని లేదా ముదురు రంగు తలపాగాను వారి తలపై ఉంచారు. అందమైన జరీ కోటును తొడిగారు. అందమైన రత్నాలు, ముత్యాల మాలలను ప్రేమగా వారి మెడలో వేశారు. ఒకరు వారి నొసటిన పరిమళ కస్తూరి తిలకాన్ని దిద్దారు. ఒకరు వారి చరణాలను ప్రక్షాళనం చేసి ఆద్యపాద్యాది పూజలు చేశారు. మరొకరు కుంకుమ పువ్వు కలిసిన చందనాన్ని అద్దారు. ఒకరు వారి నోటికి తాంబూలాన్ని అందించారు. బాబాకు పంచారతిని, కర్పూర నీరాజనాన్ని ఇచ్చినప్పుడు వారి దివ్య తేజస్సు యొక్క శోభ అనుపమానంగా కనిపించింది. పాండురంగ మూర్తి ముఖం దివ్య తేజస్సుతో శోభాయమానంగా వెలిగిపోయేలా సాయిబాబా ముఖం కూడా తేజవంతంగా ప్రకాశించడం చూచి దురంధర్ ఆశ్చర్యపోయాడు. ఆకాశంలో మెరిసే మెరుపును భూమిపై నుండి చూడలేనట్టే సాయి నొసటన తేజస్సు చూడలేక కళ్ళు మెరిశాయి. ఆ మరునాడు తెల్లవారుజామున జరిగే కాగడ ఆరతికి దురంధర ప్రభుతులు వచ్చారు. అప్పుడు కూడా బాబా ముఖంలో అదే తేజస్సును అవలోకించారు. అప్పటి నుండి బాలారాంకు సాయి చరణాలందు కుదిరిన దృఢమైన నిష్ఠ మరణించే వరకు ఏ కొంచెమైనా చలించలేదు. హేమట్ సాయి చరణాలకు శరణుజొచ్చి తరువాత అధ్యాయంలో ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేసి సింహావలోకనం చేస్తాడు.